ఆయన కోర్టుకు హాజరయ్యారు. కానీ కోర్టు నాటి సందర్భంలో ఆయనను 22 వరకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ ₹1,00,000 పూచికత్తు అదేవిధంగా ₹15,000 బాండ్ పైన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎక్కడ కూడా ఈడీ తన ప్రయత్నాన్ని ఆపలేదు. వరుసగా ఆయనకు ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇస్తూనే వచ్చారు. తాజాగా ఆయన ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కూడా అదే పరిణామాలు చోటు చేసుకున్న హైకోర్టు ఎక్కడ కూడా తాము ఉపశమనం కల్పించలేమో, అరెస్ట్ చేయకుండా ఎక్కడా చూడలేమని అంశం చెప్పింది. మరోవైపు ఈడీ అధికారుల యొక్క తీరును కూడా అడిగింది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 22 వరకు కూడా దీనిపైన స్పష్టమైన అంశాలు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో దానికి కావాల్సిన అంశాలను కూడా పేర్కొనాలని కూడా ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు ముగిసింది. మరోసారి ఈడీ అధికారులు నేరుగా సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ని ప్రశ్నించారు. అనంతరం కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఒక ప్రకటన కూడా కాసేపటి క్రితమే సతీష్ మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మద్యం పాలసీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు దాదాపు 12 మంది అధికారులతో కూడినటువంటి బృందం కూడా వెళ్లారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఆయన ఫోన్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఈడీ అధికారుల ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, ఇవాళ అంటే అరెస్టు తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి? ఖచ్చితంగా శ్రీహరి గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు తాజాగా మొదట ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామాకు సంబంధించి గవర్నర్ దగ్గరికి అరవింద్ కేజ్రీవాల్ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఈడీ అధికారులు కూడా నేరుగా అరవింద్ కేజ్రీవాల్ ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకుంటే నేరుగా ఆయనను రాజ్భవన్కి తీసుకెళ్తారు. అక్కడే గవర్నర్ సక్సేనా ఉన్నారు. వారికి ఒక లేఖను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నామనే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. గవర్నర్ దగ్గర ఆయన రాజీనామా తీసుకొని ఆయన అప్రూవల్ ఆమోదం పొందిన వెంటనే నేరుగా ఆయనను ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. కార్యాలయంలోనే ఈ రాత్రి అంతా ఉంచబోతున్నారు. రేపు తిరిగి రౌజన్యూ కోర్టులో రేపు మధ్యాహ్నానికి ఆయనను అక్కడ హాజరుపరిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా తదంగా నడిచేందుకు దాదాపు ఇంకా 2-3 గంటలు పట్టే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఆయన మొదట రాజ్భవన్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయం తీసుకొచ్చి ఈ రాత్రంతా కూడా ఈడీ కార్యాలయం ఉంచబోతున్నారు. అనంతరం కార్యాలయం తీసుకొచ్చిన తర్వాతకి మొదటగా ఆయన వైద్య పరీక్షలు కూడా నిర్వహించబోతారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఆయన కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రొసీడింగ్స్ ప్రస్తుతమైన రాజ్యాంగబద్ధమైన ఒక సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మొదట ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అంశమే జార్ఖండ్లో కూడా ఉత్పన్నమైన సందర్భంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా మొదట ఆయన గవర్నర్ ఈడీ అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఆయనను మొదట గవర్నర్ కార్యాలయం తీసుకెళ్ళాలి. అక్కడ కార్యాలయంలో ఆయన రాజీనామా చేసిన తర్వాతకి నేరుగా ఆయన అదుపులోకి తీసుకొని అక్కడ ఈడీ కార్యాలయం పెట్టారు. అదే సీన్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో కూడా రిపీట్ కాబోతుంది. శ్రీహరి గారు, రైట్. సతీష్, మీరు లైన్ లోనే ఉండండి. సో ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అన్నింటినీ కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం.